హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి మన వీడియోలో ఈ సంక్రాంతి పండగ రోజున ఒక కుమారుడు ఉన్న తల్లులు గాజులు వేయించుకోవాలా అనే విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కీడుతో వచ్చిందని, అందుకని ఒక్క కొడుకు ఉన్న ఆడవాళ్ళు ఎక్కువ కొడుకులు ఉన్న ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని 5 రకాల గాజులు వేయించుకోవాలి, లేదంటే ఉన్న ఆ ఒక్క కొడుక్కి కీడు ప్రమాదం జరుగుతుంది అన్న వార్త సోషల్ మీడియాలో చాలా స్పీడ్గా పాకింది. ఒకవైపు ప్రపంచం సైన్స్ పరంగా అభివృద్ధిలో మనిషిని పోలిన మనిషిని సృష్టించేలా ముందుకు వెళ్తుంటే, ఈ రోజుల్లోనూ వింత ఆచారాలు, మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ పిచ్చి ప్రచారం ఇప్పుడు పల్లెల నుంచి పట్టణానికి కూడా వ్యాపించింది. ఆడవాళ్ళు షాపుల చుట్టూ తిరిగి మరీ గాజులు కొంటున్నారట. కొనటమే కాకుండా గాజులు ధరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎటు వచ్చి 2 కొడుకులు ఉన్నవారికే చిల్లు పడేది. ఎందుకంటే గాజులకు డబ్బులు అడిగేందుకు వచ్చిన వాళ్ళకి కాదని అనలేరు, అలాగని వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వలేరు. ఈ వింత ఆచారాలని ప్రచారం చేసి ప్రోత్సహించకండి. గతంలో కూడా సంక్రాంతి, ఉగాది పండుగల ముందు ఆడబిడ్డలకు కుంకుమభరణాలు, వదిన మరదలకు చీరలు, లేకపోతే గొడవలు అంటూ అనేక ప్రచారాలు జరిగాయి. కానీ అటువంటి గొడవలు కానీ హాని కానీ ఏమీ జరగలేదు. ఇటువంటి ప్రచారాలతో ఆయా వ్యాపారులే లబ్ధి పొందుతారు తప్ప ఎలాంటి హాని జరగదని కొట్టిపారేస్తున్నారు నిపుణులు. ఏది ఏమైనా ఈసారి ఈ పిచ్చి ప్రచారంతో గాజుల దుకాణాల గల్లా పెట్టే గలగల అనటం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. గాజులు వేసుకోవద్దని ఎవరూ చెప్పరు. గాజులు వేసుకునే దగ్గర పునరుత్పత్తికి సంబంధించిన నాడులు ఉంటాయి. అవి గాజులు వేసుకోవటం వల్ల ఉత్తేజితమవుతాయి. ఇది మన ఆరోగ్యానికి మంచిది. అలాగే చూడటానికి కూడా అందంగా కనిపిస్తారు. అంతేకాని డబ్బులు లేకపోయినా సరే వామ్మో వేసుకోకపోతే ఏమైపోతుందో ఏంటో అని భయపడవద్దు. గాజులు వేసుకోకపోతే కొడుకులకు ప్రమాదం, భర్తకు ప్రమాదం అనే ప్రచారాల్ని నమ్మవద్దు. గాజులు వేసుకుంటే మంచి జరుగుతుంది, వేసుకోకపోతే చెడు జరుగుతుంది అన్న విషయం కన్నా గాజులు వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.